Hey guys, welcome back to Healthy Habits Telugu channel. Today మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరి కారం. దొండకాయలతో రకరకాల వంటలు చేసి ఉంటారు, కానీ దొండకాయలతో కొబ్బరి కారాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? లేకుంటే ఈసారి తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. దొండకాయ కొబ్బరి కారం రసం అన్నం కాంబినేషన్లో తిన్నారంటే ఇంకా అన్నాన్ని అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ కొబ్బరి కారం అనేది. ఈ దొండకాయ కొబ్బరి కారం రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా దోరగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. 1 స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే కొబ్బరి కారం అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాక పోపు దినుసుల్ని ఇందులోకి యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమం సగం పైగా వేగాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయి మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 400 గ్రామ్స్ చిన్న చిన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఓసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు చెంచా పసుపుని యాడ్ చేసుకుని మరోసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తరువాత దీనిపైన ఒక మూతను పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూసారా, ఈ దొండకాయ ముక్కలు అనేవి పూర్తిగా వేగిపోయాయి. ఇవి వేగడానికి ఆయిల్ అనేది అవసరమే లేదు, స్టీమ్లో మాత్రమే వేగిపోతాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకుని మరోసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి దొండకాయ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.